హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. మనకి శ్రావణ మాసం వచ్చిందంటేనే వరలక్ష్మీదేవి పూజ అనేది గుర్తుకొస్తుంది. సో శ్రావణ మాసంలో అందరు మహిళలు కూడా ఇష్టంగా చేసుకునే పండుగ ఏది అంటే వరలక్ష్మీదేవి పూజ అండి. సో లక్ష్మీదేవి మనందరికీ కూడా వరాలనిచ్చే తల్లి కాబట్టి సో ఆ అమ్మవారిని పూజ రోజు మనం ఏ విధంగా అలంకరించుకోవాలి అని అన్ని రకాలుగా ఆలోచించి అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాము. సో నేను ఈరోజు కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ గురించే చెప్తున్నానండి. సో అమ్మవారికి అందరూ కూడా ఈ మధ్య కాలంలో అయితే బాగా చక్కగా డిఫరెంట్ వేస్లో అమ్మవారిని అలంకరించి చాలా అందంగా చూపిస్తున్నారు. సో నాకు చేతనైనంతలో నేను కూడా అమ్మవారిని అయితే అలంకరిస్తానండి. సో నేను ఈరోజు చూపించేదైతే అమ్మవారికి మనం అందరూ కూడా కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్తో చక్కగా అమ్మవారు బిందెలో నుంచి పడుతూ ఉన్నట్టు చేస్తే చాలా బాగుంటుంది కదా. సో నేను ఇంతకు ముందు అయితే ఎప్పుడు అలా చేయలేదండి, నేను ఫస్ట్ టైం చేశానన్నమాట. సో అది ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. గోల్డ్ కలర్ది చార్ట్ పేపర్ అండి, ఇదైతే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట, మరీ పల్చగా ఉండదు. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి కాయిన్ షేప్ కోసం అనమాట. సో ఇలా అన్నీ కూడా దగ్గరగా కొన్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటాను. కట్ చేసుకొని చూపిస్తాను. కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. గ్లూ అప్లై చేసుకుని ఒకదానిపైన ఒకటైతే స్టిక్ చేస్తాను. సో ఇలా కొన్ని కాయిన్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక లేస్ తీసుకుంటున్నాను. అంటే ఏదైనా తీసుకోవచ్చు, గోల్డ్ కలర్ అయితే మనకి కనిపించకుండా ఉంటుంది కాబట్టి సో ఇలా తీసుకున్నాను. సో ప్లెయిన్ లేస్ ఉన్నా సరిపోతుంది. దీనికి అనేవి ఇలా మనం కొన్ని లైన్గా అయితే అంటించుకోవాలండి. సో ఇలా కొన్ని అంటించి చూపిస్తాను. సో ఇట్లా అంటించుకుంటున్నానండి. సో ఈ లేస్కి అంటించేది ఏంటంటే మనం ఇట్లా బోత్ సైడ్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇట్లా కట్ చేసుకున్న దానికి ఇక్కడ గ్లూ అప్లై చేసేసైనా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా జస్ట్ లైన్గా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అరేంజ్ చేసుకోవాలి ఇలా. సో ఇది డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుని నేనైతే ఇట్లా అష్టలక్ష్మిది చెంబు తీసుకున్నానండి. ఏదైనా తీసుకోవచ్చు, రాగి చెంబు తీసుకోవచ్చు, ఏదైనా సరే సైజు మన ఇష్టం అనమాట. కొంచెం చిన్న సైజు తీసుకోవచ్చు. లేదా ఇట్లా దీని లోపలంతా కూడా ఏం చేస్తున్నానంటే ఇట్లా నార్మల్ పేపర్స్ అన్నీ కూడా ఇట్లా ఫోల్డ్ చేసి దీంట్లో ఫిల్ చేస్తున్నానండి. జస్ట్ అంతే. ఇట్లా కొన్ని పేపర్స్ అనేవి ఇవి యూస్ చేసేసిన పేపర్స్ అండి. సో ఇట్లా లోపల ఫిల్లింగ్ అనమాట. జస్ట్ ఇట్లా కొన్ని ఫిల్ చేసిన తర్వాత ఈ పైన అంతా కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కాయిన్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. సో ఆ అరేంజ్మెంట్ అంతా కూడా మనం లోపల ఈ వైట్ పేపర్ అనేది కనిపించకుండా మొత్తం కూడా ఇట్లా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనేంటంటే ఫస్ట్ ఈ సర్కిల్ టైప్ అయితే ఒక పేపర్ అయితే కట్ చేసుకుంటానండి. దానిపైన ఇవి అరేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. తర్వాత నేను ఇది తీసేసి పూజ టైం అప్పుడు మనం చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ సైజులో అయితే ఒకటి గోల్డ్ పేపర్ని కట్ చేసుకుంటాను. సో ఇట్లా సర్కిల్ షేప్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనం ఇట్లా లోపల ఇన్నర్ పార్ట్ది సైజ్ తీసుకోవాలన్నమాట. తీసుకుని అట్లా సర్కిల్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా ఇన్నర్ సైజ్ లాగా అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం దీని పైన అనేది అరేంజ్మెంట్ అనేది ఇట్లా కొంచెం కాయిన్స్ అనేది కొన్ని స్లాంట్ లాగా కొన్ని మనకి అంటే పేరిస్తే ఎలా వస్తుందో అలా మనం అరేంజ్ చేసుకుని దీనిపైన అయితే అంటించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్రాస్గా కానీ మనకి ఇట్లా మిడిల్లో గ్లూ అప్లై చేసుకుంటూ నేనైతే ఇలా కొన్ని అంటించుకుంటాను.
సో ఇలా సైడ్గా అయితే గ్లూ అప్లై చేసుకుని ఇట్లా ఒకవైపే అనమాట, మొత్తం కాకుండా ఒకవైపే ఇట్లా ప్రెస్ చేసి ఉంచితే మనకి కొంచెం స్టిక్ అయిపోతాయి. సో ఇలా చూడండి, ఇట్లా అనమాట. అట్లా కొన్ని అరేంజ్ చేసి ఇట్లా మనం పెట్టినట్టు వస్తాయి అన్నమాట, ఒకదాని పక్కగా ఒకటి. కొన్ని ఇలా నేను అంటించుకొని చూపిస్తాను. సో అరేంజ్మెంట్ అనేది ఇట్లా మన ఇష్టం అండి. మనం కాయిన్స్ కింద పడుతున్నట్టు ఉండాలి కాబట్టి కొంచెం స్లాంటింగ్గా అలా పెట్టుకోవడమే. సో ఇది అంటించిన వెంటనే మనం మూవ్ చేయకూడదండి, కొంచెం టైం తీసుకుంటే అది స్టిక్ అవుతుందన్నమాట. సో ఇట్లా ఇట్లా గ్లూ అప్లై చేసి అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇలా ఈ కాయిన్స్ ప్రిపేర్ చేసుకునేదంతా డ్రై అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇది వచ్చేసి నేను రెడీగా తీసుకున్నది అనమాట, కొన్నదే. సో ఇదైతే నేను ప్రిపేర్ చేశానండి లాస్ట్ ఇయర్. సో ఇది పెట్టుకుంటున్నాను. జస్ట్ మనకి అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో దీన్ని ప్లేస్ చేసుకొని మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇలానే కాదండి, మీ దగ్గర ఉన్న థింగ్స్ని బట్టి, అవైలబిలిటీని బట్టి మీరు మేక్ చేసుకోవచ్చు. అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్ వైపుగా మనం చక్కగా, లేకపోతే ఒక గ్లాస్ పైన గ్లాస్ పెట్టి చెంబు సైజుల వారీగా పెట్టుకుని అయినా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే జస్ట్ ఇలా అరేంజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇది ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. సో ఈ మిడిల్గా ఇవన్నీ కూడా మనకి పడుతూ ఉన్నట్టు ఉండాలి. సో దానికోసం అయితే మనం ఫస్ట్ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, సో ఇది ఇక్కడికైతే కట్ చేసేసుకుంటున్నాను నేను. లేస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని ఈ లేస్ అనేది నేను లోపలికి అరేంజ్ చేస్తున్నానండి. మనం పేపర్స్తో ఎలాగో ఫీల్ చేసుకున్నాము. సో కొంచెం లోపలికి పుష్ చేసి ఈ కాయిన్స్ అన్నీ పడుతున్నట్టు ఉంటుంది. సో ఇదేంటంటే మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కవర్ చేసుకోవాలి. సో మనం 2-way స్టిక్కర్ అట్లా పెట్టుకున్నా సరిపోతుందండి. సో ఇట్లా మనం కింద ఒక ప్లేట్ ఏదైనా పెట్టుకుని సో కాయిన్స్ అన్నీ ఇట్లా పడుతున్నట్టు అరేంజ్ చేసుకుంటే సో మనకి చాలా అందంగా కనిపిస్తుందండి. మనం అమ్మవారిని అలంకరించిన తర్వాత ఇలా ప్లేస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. లేదు మనకి ఇంకా ఒరిజినాలిటీ కావాలి అంటే కాయిన్స్తో కూడా అరేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చూపిస్తాను ఐడియాకి. సో ఇలా మనం కాయిన్స్ అన్నీ కొన్ని లైన్గా పెట్టుకొని ఇట్లా ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, సో దీన్ని మనం ఇలా అంటించేసిన ఈజీగా అయితే స్టిక్ అయిపోతాయండి కాయిన్స్ అనేవి. సో ఇట్లా మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా కూడా మేక్ చేసుకోవచ్చు. మీకు అంటే రియల్గా ఉండాలి అన్నట్టు ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చింది కదూ, మీరు కూడా అమ్మవారి పూజ అప్పుడు ఇలా అలంకరించుకుని చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో చూడండి, మనం చక్కగా ఇలా అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఇలాంటి మెటీరియల్ లేకపోయినప్పటికీ కూడా మీరు చక్కగా ఒక చెంబు అంటే సైజుల వారీగా తీసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. సో వాటిలన్నిటినీ మీరు క్లాత్తో కూడా కవర్ చేసేయచ్చండి. సో పైన వచ్చేసి చెంబు పెట్టుకుని చక్కగా ఇలా కాయిన్స్ లాగా పడుతూ ఉన్నట్టు చేయొచ్చు. లేదు న్యాచురల్ కాయిన్స్గా కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇలా మనకి తక్కువ టైంలో చేసుకునేలాగా అయితే చూపించానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో అమ్మవారి కోసం చేసిన ఈ అలంకరణ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.